నేను ఇక్కడ దేవుడు పూజా సామాగ్రిని ఎలా తోమానో చూపిస్తున్నానండి. ఇక్కడ అంతా కూడా ముగ్గు పిండితో స్క్రబ్ చేసి ఉంచాను అంతేను. ముగ్గు లిక్విడ్ ఈ 2 వస్తువులతోటే ఇలాగ నీట్‌గా తోమేసేసుకుంటే తెల్లగా అయితే వచ్చేస్తాయి. నేను చాలా తక్కువ నీళ్ళల్లోనే కడుగుతున్నాను చూడండి. తొందరగా కూడా తెల్లగా అయిపోతాయండి. చూడండి గంట, హారతి ఇదైతే నల్లగా ఉంటుంది. మీకు ఇవన్నీ కూడా ఫస్ట్ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను చూడండి. ముగ్గుతో తోమిన తర్వాత అయితే ఇంత తెల్లగా వచ్చినాయి. నేను ఇక్కడ సబీనా, పీతాంబరి ఏం వాడలేదు చూడండి. ఇవన్నీ కూడా ఫస్ట్ కొంచెం చింతపండు నీళ్ళల్లో నానబెట్టి, అది కూడా కొత్త చింతపండు, ఎక్కువ చింతపండు ఏం కాదు, కొంచెం చింతపండు నీళ్ళలో 1 డే నైట్ నానబెట్టేసాను. నానబెట్టేసిన తర్వాత ఇలాగా ముగ్గు లిక్విడ్ ఈ రెండిటితోటే ఇలా స్క్రబ్ చేసేస్తున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసేసిందో. తొందరగా మనం ఎక్కువసేపు రుద్దాల్సిన పనేమీ లేదు, నీట్గా అయితే వచ్చేస్తాయి. ఇలాగ మొత్తం అన్నీ కూడా నీట్గా స్క్రబ్ చేసుకోవటమే. నేను ప్రతి వస్తువుని స్క్రబ్ చేసి చూపించాలంటే టైం పట్టేస్తుంది కదా ఉన్న వస్తువులన్నీ. సో కొన్ని మాత్రమే మీకు ఇలాగ స్క్రబ్ చేసి చూపిస్తున్నాను. కేవలం ముగ్గు లిక్విడ్ మాత్రమేనండి. చింతపండు నీళ్ళల్లో అయితే ఉంచాను 1 డే, అంటే నైట్ ఉంచేసేసి తెల్లారి తోమాను అనమాట. నీట్గా వచ్చేసేసినాయి చూడండి. ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుందా, హారతి ఇచ్చేది కూడా ఎంత నల్లగా ఉందో, దాన్ని ఎంత తెల్లగా తోమానో మీకు ఫస్ట్ క్లిప్పింగ్లో కనిపిస్తుంది. ఈ తామర రేకులు దీపారాధన కుందైతే మనకి డీటెయిలింగ్ తెలుస్తుంది. ఎందుకంటే రాగి రేకులు, ఇత్తడి రేకులు ఉంటుంది దీనికి. నేను ఫస్ట్ చూపించాను కదా ఎంత తెల్లగా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.